వందే భారత్ సెమీ హై స్పీడ్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇవాళ సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య తిరిగే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ రేపు వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఈ వందే భారత్ రైలు ఆదివారం తప్ప వారంలో 6 రోజులు తిరుగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. వందే భారత్ రైల్ ట్రయల్ రన్లో గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నప్పటికీ దేశంలోని ట్రాక్లను దృష్టిలో ఉంచుకుని దీన్ని 160 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన ఛార్జీలను ఖరారు చేసింది రైల్వే శాఖ. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఛార్జీల వివరాలను పొందుపరిచారు. చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాసుల వారీగా ఛార్జీల వివరాలను వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగే వివిధ ప్రాంతాల మధ్య ఛార్జీల వివరాలను కూడా ప్రకటించారు. వందే భారత్ ఛార్జీల విషయానికి వస్తే విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య చైర్ కార్ టికెట్ ధర ఒక్కొక్కరికి 1720 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర 3170గా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు చైర్ కార్ టికెట్ ధర ఒక్కొక్కరికి 905, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర 1775 ఉండగా రాజమండ్రికి చైర్ కార్ ధర 1365, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర 2485గా ఉంది. క్యాటరింగ్, రిజర్వేషన్, జీఎస్టీ, సూపర్ ఫాస్ట్ ఛార్జీలన్నీ కలిపి ఈ టికెట్ ధరలను నిర్ణయించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్కు బుకింగ్స్ను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో నేటి నుంచి అందుబాటులోకి ఉంచారు. అలాగే ఆఫ్లైన్లో కూడా కౌంటర్ల ద్వారా టికెట్లను అధికారులు జారీ చేస్తున్నారు. ఈ నెల 19న ఈ ట్రైన్ను నరేంద్ర మోదీ చేతుల మీదుగా సికింద్రాబాద్లో ప్రారంభించాలని అధికారులు భావించారు. ఈ మేరకు మోదీ తెలంగాణ పర్యటన కూడా ఖరారైంది. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. దీంతో సంక్రాంతి కానుకగా ఈ రైలును తెలుగు ప్రజలకు అందించాలన్న సంకల్పంతో ఈ నెల 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందే భారత్ ట్రైన్ను సికింద్రాబాద్ నుంచి మోదీ ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ తిరగనుండగా నిర్వహణ కోసం ఆదివారం సెలవుగా ప్రకటించారు. మిగతా ఎక్స్ప్రెస్లలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకోవాలంటే 12 గంటల సమయం పడుతోంది. కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా కేవలం 8 గంటల 30 నిమిషాల్లోనే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకోవచ్చు. తొలుత విజయవాడ వరకు తిప్పాలని భావించిన అధికారులు ఆ తర్వాత విశాఖ వరకు ఈ రైలును పొడిగించారు.